నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితం పోల్ పర్సంటేజ్ అనౌన్స్ చేసింది. దాదాపు 81.86 అంటే దాదాపు 82% పోల్ పర్సంటేజ్ రికార్డ్ అయింది. ఈ రికార్డ్ అయిన పోల్ పర్సంటేజ్ ఎవరికి కలిసి రావచ్చు, ఎవరికి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, విశ్లేషకులు గోనె ప్రకాష్ రావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పోల్ పర్సంటేజ్ పెరిగింది, ఎవరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది. ప్రకాష్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ప్రకాష్ రావు గారు, కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ పోల్ పర్సంటేజ్ని రిలీజ్ చేస్తుంది. 81.86 దాదాపు 82%. సో గతంతో పోల్చుకుంటే 2% పెరిగింది. ఇది ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? నేను అనుకుంటున్నా హైదరాబాద్ నుంచి వేరే మీ టీవీలలో అన్నిట్లో వేశారనుకుంటా. కొన్ని లక్షల మంది ఎప్పుడు పోనంత జనాలు ఏదైతుందో సేమ్ డే ఇక్కడ పోలింగ్ ఉన్నా ఇది వదులుకొని 2 ప్లేసెస్లో చాలామందికి ఉంటాయి ఓట్లు. వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో ల్యాడ్స్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో ఇక్కడ ఉద్యోగ అవసరాల దృష్ట్యా ఇక్కడ సెటిల్ అయినా కూడా సంవత్సరంలో 11 నెలలు అంటే 360 రోజులన 5 రోజుల కన్నా పండుగలకు పోతారు. సంక్రాంతి గిట్ట మెయిన్ సంక్రాంతికి 100% పోతారు. తర్వాత వాళ్ళ బంధువులు చనిపోవడము, పెళ్ళిళ్ళు లాంటివి పోతారు. ఓటర్ లిస్టులో పేరు జనరల్గా డిలీట్ చేసుకోరు, ఇక్కడ ఆటోమేటిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మీరు ఓన్లీ పబ్లిసిటీ ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రకు పోయింది ఒక ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం నుంచి, తర్వాత ఇతర దేశాలకు చూపెట్టింది. కానీ మద్రాసు నుంచి కూడా కొన్ని లక్షల మంది వెళ్ళారు. అలాగే అంటే నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు అక్కడ మీ మీడియా ఉంది, అంటే మీ ఆర్టీవీ లేకపోవచ్చు, ఎన్టీవీ ఉంది, TV5 ఉంది, TV9 ఉంది, రిపోర్టర్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళే ఉన్నారు, అట్లే ప్రింట్కు ఉన్నారు. అలాగే ఏదైతుందో బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో అయితే 4-5 లక్షల మంది వెళ్ళి ఉంటారు. మ్యాక్సిమం కాంటాక్ట్ అంతా అక్కడ. అలాగే చిత్తూరు బార్డర్, అనంతపూర్ బార్డర్, కర్ణాటకలో ఏదైతుందో వ్యాపారస్తులు తెలుగు పీపుల్ నేను అనుకుంటే ఒక 20-25 లక్షలు బెంగళూరులో, అన్ని హోటల్స్ తెలుగు పీపుల్. తర్వాత చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. బీదర్, రాయచూరు, గుల్బర్గా అంటే అది వేరండి. బెంగళూరులో ఏదైతుందో సెటిలర్స్, పర్మనెంట్ వాళ్ళు కాదు, వాళ్ళైతేనూ అక్కడ ఓటు ఉంటుంది, అక్కడ వేస్తారు, ఇక్కడ ఉండదు. బెంగళూరులో ఎవరైతే వెళ్తారో అయితే అనంతపురం బార్డర్, చిత్తూరు వాళ్ళు మ్యాక్సిమం లక్షల మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏదైతుందో స్పెషల్ బస్సెస్లో, వెహికల్స్లో రోడ్స్ జామ్ అక్కడ కూడా. సో ఇది కసిగా ఈ ఓటు ప్యాటర్న్ పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ మీద ప్రతి వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మైనార్టీకి వాళ్ళ తండ్రి 4% ఇచ్చిన తండ్రి మీద కూడా, అంటే తండ్రి ఆ లెగసీ వచ్చింది కదా. రెడ్డిస్ ఈరోజు నెల్లూరు అటువంటి ప్రకాశం రెడ్డిస్ గడ్ అటువంటిది ఇవాళ నెల్లూరులో 10లో 7 నుంచి 8 సీట్లు వస్తే ఆశ్చర్యం లేదు. ప్రకాశంలో 12లో 9 నుంచి 11 కూడా వస్తుంది, మినిమం 9, 11 కూడా రావచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ పార్టీ నుంచి వెళ్ళిందంటే, అలాగే వేమూరి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ ఉంటారు కదా, వాళ్ళ భార్య తిరుపతి బోర్డు ఆమె కదా, ఢిల్లీకి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు వెళ్ళిందంటే, మేకపాటి బ్రదర్ వెళ్ళిండు కదా, ఆనం వెళ్ళిండు కదా, శ్రీధర్ రెడ్డి గారు అయితే నా శవం ఇస్తా, ప్రాణం ఇస్తా అన్నాడు కదా. అంటే అంత ఇల్ ట్రీట్మెంట్ చేసిండు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒకటి అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు, దోపిడీ నడిచింది. లిక్కర్ ఏదైతుందో ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, పలు రాష్ట్రాల్లో అధికారం వచ్చింది. లిక్కర్ అనేది ఎంటైర్ కంట్రీలో అన్ని స్టేట్స్లో బ్రాండ్ 90% సేమ్ బ్రాండ్ ఉంటుంది. సపోజ్ మ్యాక్డల్ విస్కీ, పీటర్ స్కాట్, 100 పెప్పర్స్, ఓల్డ్ ట్రావెరన్, ఇవన్నీ కామన్గా దొరుకుతాయి. లోకల్ ఏదైతుందో లేబర్ కోసం, అంటే మిడిల్ క్లాస్, లేబర్ క్లాస్, డైలీ వేజ్ ఉంటారు, అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, వాళ్ళ కోసము లోకల్ కొన్ని డిస్టిలరీస్ ఉంటాయి. దానికి అల్కాల్ కోట గవర్నమెంటే అలాంటి చేస్తుంది. లోకల్ కొన్ని పేరు పెడతాడు. ఇప్పుడు ఏదో బూమ్ బూమ్ అట ఆంధ్రలో పెట్టింది కదా, స్పెషల్ స్టాటస్. ఇక్కడ లంబాడి, క్యాప్టెన్స్, ఎందుకంటే నేను హోల్సేల్ మార్కెట్ చేశాను. శాంతి డాక్టర్ నేను 80 ఎమ్మెల్యే కాకముందు 1980లో అల్కాల్ బిజినెస్ నేను 80లో అక్కడ స్టార్ట్ చేశాను బెంగళూరులో. దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రి 79లో నాకు లైసెన్స్ ఇస్తే కేవీ కేశవులు గారు చనిపోయారు, ఆయన కుమారుడు బతుకున్నాడు, మంత్రి అతను, మాజీ మంత్రి, ఆ వ్యాపారం చేసిన కనుక అతను ఏదైతుందో ఇల్లిక్కర్ అమ్మితే నేను అనుకుంటా మోర్ దాన్ 50% ఆఫ్
లేబర్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ లిక్కర్ తాగేదే దానికి క్లోరోఫామ్ తెల్లగల్ల కలుపుతారు కదా, మీకు తెలుసు కదా. అట్లే లోకల్గా కలిపి ఏదైతుందో దాంట్లో అమ్మడం వల్ల ఏదైతుందో చాలామంది చనిపోయినారు. అది తాగకపోతే వాళ్ళకు చేతులు వణుకుతాయి. సో ఇవన్నీ ఏదైతుందో పలు సోషల్ మీడియాలో పేపర్లు రావడం వల్ల ఒక పరిశ్రమ రాలే కదా సార్, ఉద్యోగ అవకాశాలు దొరకలే కదా సార్, రోడ్ కనెక్టివిటీ లేదు కదా సార్, ముఖ్యమంత్రి అందుబాటులో లేడు కదా సార్. 2010 నుంచి 19 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 365 రోజుల్లో 350 రోజులు రోడ్ల మీద ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న కూడా 100 మందికి, హైదరాబాద్లో ఉంటే 1000 మందికి. మార్నింగ్ 5 o'clock నుంచి తండ్రిలా కలిసిండు. ముఖ్యమంత్రి అన్నాక గయాప్ కాదు సార్. మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి లేదు. తర్వాత ఎక్కడికైనా పోతే పరదాలు కట్టుకొని పోయిండు. చూసినాం కదా. ఈరోజు ఎక్కడన్నా భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా 77 వరకు ఉన్నారు. ఎప్పుడైంది అవి 64లో అయింది. 78లో ఏదైతుందో మాజీ ప్రధానిగా అంబాసిడర్ కారులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విడిపోయింది మూడోసారి. మొదలు కాడెట్లు, తర్వాత ఆవుదూడ. జనవరి 1కు ఫామ్ చేసింది. 27 జనవరికి క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది కర్ణాటక టు ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాల్లో ఎన్నికల ఫిబ్రవరి 25 అయింది. నామినేషన్ డేట్ లాస్ట్ డేట్ 2nd. సింబల్ జనవరి 1 ఫిబ్రవరి 1కి వచ్చింది. 2nd లాస్ట్ డేట్. 3rd స్క్రూటినీ 5th. 55 రోజులు ఎలక్షన్ అయింది. సింబల్ వచ్చినాక 24 రోజుల్లో ఇక్కడక్కడ అధికారం చేపట్టింది. ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉంది, వెంగళరావు గారు చీఫ్ మినిస్టరు. అక్కడ జనత 24 గంటల క్యాంపెయిన్ అంబాసిడర్ కారులో చేసింది, ముంగట కూర్చుంది. ఎన్టీ రామారావు గారు 83లో, 85లో, 89లో, 94లో రథం చావర్లెట్ రథం ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతా తిరిగిండు. ఎక్కడన్నా చెట్టు కొట్టేసిండన్న? దేశంలో ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రులు రీజనల్ పార్టీ చెట్టు కొట్టేసిండన్న? ములాయం సింగ్ రాష్ట్రం అంతా తిరిగింది కదా సార్, 425 కాన్స్టిట్యూన్సీలు. దేవిలాల్ రథయాత్రలు చేసింది కదా సార్, 90 కాన్స్టిట్యూన్సీలు. మొత్తం రాష్ట్రం అంతా చెప్ప తిరిగింది సార్. ముఖ్యమంత్రి అన్నింటికి తిరిగింది కదా సార్. ఈ చెట్లు కొట్టుడేంది సార్? ఆ బస్సులేంది? ఏం సంగతి ఇది? ఒక వ్యాన్లో రాజశేఖర రెడ్డి గారు నీ నాయన ముఖ్యమంత్రి చేసింది కదా, 2004లో అయిన తర్వాత 2009లో క్యాంపెయిన్ చేసింది కదా. నీట్లాంటి బస్సులు చెట్లు కొట్టేసిండ్రా? నిన్న పీఠాపురంలో మామూలు ఏదైతుందో ఈ టెంపరీ మున్సిపల్ పర్మిషన్ చేసుకుంటే మొత్తము జేసీబీ పెట్టేదో షాపులు కొట్టేసేసాడు. సో ఇవన్నీ వ్యతిరేకత, కసిగా జనము అతని పరిపాలనను, అతని పర్ఫార్మెన్స్ను, అక్కడ జరుగుతున్న దోపిడికి, అక్కడ జరుగుతున్న మట్టి ఇసుక. అసలు క్యాష్ పేమెంట్ ఉంటుంది అంటే ఎక్కడన్నా? ఇవాళ కార్డు సిస్టమ్ వస్తే హోల్సేల్ గవర్నమెంటే, రిటైల్ గవర్నమెంటే, దానిలో క్యాష్ ఏంటండి? ఇవన్నీ వ్యతిరేకతతో అవుతుందో ఈ పోలింగ్ అనేది కసిగా ఈ ప్రాంతంలో సంబంధాలు ఉండి, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇంత ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడు టర్న్ కాలి అక్కడికి. ఇక్కడ వాళ్ళు 24 గంటలకేనే ఉంటారు. నెలకు 29 రోజులు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం చేసుకుంటే వాళ్ళు కూడా వదిలిపెట్టి ఎందుకు పోయినరు? అక్కడ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ మీరు రండి ఓటేయండి అని కసిగా ఏదైతుందో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గుద్దడానికి వెళ్ళింది. కానీ ఇక్కడ మహిళలు దాదాపు 5 లక్షలు, 4 నుంచి 5 లక్షల మంది మహిళలు ఎక్స్ట్రా ఓటింగ్ అనేది రికార్డ్ అయింది పురుషులతో పోల్చుకుంటే. సో అక్కడ వైసీపీ ఏమంటుందంటే మహిళలకు సంబంధించి చేసిన పథకాలు కావచ్చు, అక్కడి నుంచి మాకు మద్దతు ఉంది, మహిళల నుంచి మాకు మద్దతు వచ్చింది అనేది వైసీపీ 100% వాయిస్ క్వశ్చన్ అడిగారు సార్ మీరు. 2019 పోలింగ్ అవుతుంది. పోలింగ్ రోజు ముందుకు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని 10,000 పసుపు కుంకుమ ఇచ్చింది కదా. ఎవరు? చంద్రబాబు గారు. రాత్రి 9 గంటల వరకు పోలింగ్ నడిచింది కదా, లేడీస్ క్యూలో ఉన్నాయి కదా. మీరు విజువల్ చూడండి, ఇప్పుడు రికార్డ్ చూడండి, ఏమైంది రిజల్ట్? 151 సీట్లు, చరిత్రలో ఎంత సీట్లు వచ్చినాయి పర్సెంటేజ్ ఆఫ్ చూస్తే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 294లో హయ్యెస్ట్ 1972లో 224 వచ్చాయి. 224. కాంగ్రెస్ ఎప్పుడు 224 సీట్లు రాలే. పివి నరసింహరావు గారు రెండోసారి ముఖ్యమంత్రి 71 సెప్టెంబర్లో ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కొట్లాడు. దేశంలో దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా వాసి ఏఐసిసి అధ్యక్షుడు. 71 మధ్యంతర ఎన్నికలు అయిన తర్వాత ఇందిరాగాంధీ గరీబీ హఠావో పేరు మీద కాంగ్రెస్ నీలం సంజీవ్ రెడ్డి గారిని 69లో ఆమె నామినేషన్ ఫైల్ చేసి అఫీషియల్ అభ్యర్థిని నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ఏఐసిసి అధ్యక్షుడు ఉండే కాంగ్రెస్ అధ్యక్షుడు, అనంతపూర్ వాసి, నామినేషన్ ప్రధానమంత్రిగా ఫైల్ చేసి అంతరాత్మ ప్రబోధం మీద ఓటు అడిగి మిత్రపక్షాల అభ్యర్థి అయిన వివి గిరిని గెలిపించిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఉండే వారైంది. వారికి బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది ఇందిరాగాంధీ.
డివిజన్ అయింది. గరీబీ ఆటో పేరు బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది. 71 ఎన్నికలు పోయింది పార్లమెంట్. 72లో మనకు ఒంటరిగా ఎన్నిక వచ్చింది. దాని తర్వాత దామోదర సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేసింది. ఆయన పివి నరసింహారావు గారు కాన్స్టిట్యూన్సీలో హేమాహేమీలైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 71 వెరీ ఇంపార్టెంట్ 71 సెప్టెంబర్ వరకు 71 సెప్టెంబర్ ఇది మార్చిలో ఎన్నిక జరిగింది. మార్చ్ 72 స్పాన్ ఆఫ్ 6 months ఆయన మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గంలో బ్రహ్మాన్ రెడ్డి, నారపరెడ్డి ఫ్రమ్ ప్రకాశం, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చిత్తూరు, జి సంజీవ్ రెడ్డి ఫ్రమ్ ఆదిలాబాద్, శ్రీరామ్ సిద్ధారెడ్డి ఫ్రమ్ ఖమ్మం. మీరు ఆబ్జెక్షన్ చేస్తే ఒప్పుకోరు. ఇది ఈ 5 టికెట్లు ఇవ్వలే. చిత్తూరు తిరుపతిలో జనరల్ సీట్లో ఎస్సీకి విజయశిఖామణికి ఇచ్చాడు. అంతా అవ్వ సత్యనారాయణ గుంటూరులో ఒక బ్రాహ్మణు, శ్రీనివాసరావు నాగర్కర్నూలు ఒక బ్రాహ్మణు, నల్గొండలో చకలం శ్రీనివాసరావు ఒక బ్రాహ్మణు, మన ఇది సిద్ధయ్య ఒక బీసీ, తర్వాత ఇక్కడ మన నరసింహుల నాయుడు ఒక బీసీ, తర్వాత ఇక్కడ నిమ్మల రాములు నాగార్జున సాగర్లో ఒక బీసీ. అందరినీ కొత్త వ్యక్తులు తెచ్చాడు. ఇద్దరు కాంబినేషన్. ఈయన బ్రాహ్మణ్, ఆగండి, ఈయన బ్రాహ్మణ్ ఆయన ఎస్సీ. ఇద్దరు కాంబినేషన్ లో అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు ఈయన. ఆ కాంబినేషన్ లో వేస్తే 224 సీట్లు వచ్చింది. అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చింది. 151 సీట్లు వచ్చినాయి. అవును. మీరు అనేది ఏదైతుందో ఓటింగ్ ప్యాటర్న్ మీద ఇంత అంటే నేను ఎస్లో చెప్పడానికి ఇంగ్లీష్ ఛానల్ కాదు, నేను పిల్లోని కాదు. ఇక్కడ ఏంటి అంటే ఆ రోజు పోలింగ్ అవుతుంటే ఆ రోజు వరకు కూడా పైసలు డ్రా చేసుకొని వచ్చింది. 9 వరకు పోలింగ్ అయింది. రిజల్ట్ ఏమొచ్చిందండి? చంద్రబాబు గారికి ఏమొచ్చింది? అప్పటి వరకు ఇక్కడ 9 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ కదా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్ కదా, అక్కడ 5 ఏళ్ళు పరిపాలించిండు కదా. రిజల్ట్ ఏమొచ్చిందన్నా? 23 సీట్లు మాత్రమే వచ్చాయి, అంతే కదా. 151 ఒకటి జనసేన. అందుకోసమే ప్రజలు విజ్ఞులు, వాళ్ళు చెప్పేది నాకు అవసరం లేదు వైఎస్ఆర్పి. ఇది గమనించమని అడుగుతున్న వైఎస్ఆర్పి నాయకులకు. 2019లో ఏం జరిగింది? చంద్రబాబుకు గుణపాఠం చెప్పిందా లేదా? ఒకసారి ఎందుకు చెప్పిండ్రు? ఒక అవకాశం అడిగిండు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఒక కొత్త రాష్ట్రం కనుక డెవలప్ చేయాలని ఆయన కొంత నెగ్లెక్ట్ చేసిండు. ఏది? కార్యకర్తలు, నాయకులు. దాని పరిణామమే ఈరోజు కూడా ఒక్క అవకాశం ఇమ్మన్నావు నువ్వు, కానీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిండు. సార్ ఒక సంక్షేమం నీ జేబులోకి వెళ్ళిచ్చినావా? ఎన్ని అప్పులు చేసినావు? 2,65,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు చేసినావు. 13 లక్షల అప్పు చేసినావు. ప్రజలకు అందుబాటులో లేవు. రాజధాని డిసైడ్ కాలే. ఈ దేశంలో 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయన్న? కర్ణాటకలో 2 స్టేషన్లు నడుస్తాయి, మీకు తెలుసా? కశ్మీర్లో నడుస్తాయి కదా. మహారాష్ట్రలో నాగ్పూర్ వింటరా మాన్సూన్ మెయిన్ బడ్జెట్ స్టేషన్ అక్కడ 2 రాజధానులు అన్నరా. కోర్టులు యూపీలో ఉన్నాయి కదా 3, మహారాష్ట్రలో ఉన్నాయి కదా 2, ఇంకా చాలా రాష్ట్రాలని. ఎందుకు వాళ్ళు ఒక కోర్టు ఉన్న కాడ న్యాయ రాజధాని? మీరు అంటూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ స్ట్రైక్ అవుతుంది. ఇంత సీనియర్ నాయకులు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి, ఇవన్నీ ఎలక్షన్స్ ముందు మాటల యుద్ధం మనం చూసాం 2 పార్టీలకు సంబంధించి. కానీ ఎలక్షన్స్ అయిన అంటే ఎలక్షన్స్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో గొడవలు, ఉద్రిక్తతలు, కొట్టుకుంటున్నారు, వాహనాలను కాల్ చేస్తున్నారు. ఎందుకు ఇంతలా? ప్రభుత్వం వచ్చేవాళ్ళు, ప్రభుత్వం గెలుస్తా అన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఓట్లు వేయలేదని దాడులు చేస్తారండి. రేపు రిజల్ట్ వచ్చినాక వాళ్ళ ప్రభుత్వం వై నాట్ 175 కదా, వై నాట్ 25 కదా? ఎందుకు గొడవ? ఎందుకంటే రేపు కూడా చేయొచ్చు కదా, మీదే రాజ్యం కదా. ఆ పగ, ఆ కసి, ఓడిపోతున్న ఆ బాడీని తట్టుకోలేకపోతున్నారు. మందు కొట్టి మతి చెలించి దాడులు చేస్తున్నారు. ఇలా గుంటూరులో జరుగుతున్నాయి కదా 3 కాన్స్టిట్యూన్సీలో. తాడిపత్రిలో టీఆర్ గ్యాస్ అయింది కదా. ఇప్పుడు ఎవరో చెప్పారు భాస్కర్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు 78 కాంగ్రెస్ అయి చంద్రబాబు గెలిచారు చంద్రగిరిలో. 83లో ఓడిపోయాడు. 83లో ఓడిపోయాడు టీడీపీ మీద. 85లో టీడీపీ కాన్స్టిట్యూన్సీ. 85లో చంద్రబాబు గారు పోటీ చేయాలి. 89లో ఎక్కడికి పోయాడు? కుప్పం పోయారు. అక్కడ అరుణ గారు 3-4 సార్లు గెలిచింది కదా. భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు గెలిచింది కదా. వాళ్ళ తమ్ముడే ఒకసారి 94 గెలిచింది. ఈరోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ గెలవబోతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుని పెట్టిండు. ఆ అక్కసుతోటే ఈ గొడవ. భగవంతుడు కూడా ఎన్ని సర్వేలు సార్, నేను చెప్పలేను, చాలా చిన్నవాడిని. నేను 6 నెలలు ఎమ్మెల్యే, 1 ఇయర్కి వెళ్ళి చెప్తున్నా కావచ్చు. నేను తొట్టి గ్యాంగ్
బీజేపీ ఎలయన్స్ అవుతుందని చెప్పాను. ఎలయన్స్ కాకుండా పవన్ కళ్యాణ్ కాకుండా ఇండివిజువల్గా చంద్రబాబు గారు 88 మార్కులు రావడం ఖాయమని. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయింది. రాజధాని డిసైడ్ చేయలేదు. ఇన్నిసార్లు ప్రధాని గెలిచాడు సార్, ఏ ఒక్కటన్నా సాధించిండే సార్? 22 లోక్సభ ఇచ్చారు కదా సార్, ఇలా 11 రాజ్యసభ కదా సార్. ఎప్పుడన్నా స్పెషల్ స్టాటసో లేకపోతే ఫండ్స్ గురించో, వైజాగ్ స్టీల్ దాని గురించో, లేకపోతే రైల్వే జోన్ గురించి ఎన్నడన్నా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక ప్రెస్ పెట్టాడు సార్? ఆయన పెట్టలే. నీ ఆ బ్రోకర్ ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, అన్ని శాఖలు ఆయనే కదా, ఫ్యామిలీ మ్యాటర్స్ ఆయనే, అన్ని పోర్ట్ఫోలియోలనే, పార్టీ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, మంత్రులు ఆయనే. చెప్పొచ్చు కదా మేము ఇది రిప్రజెంట్ చేసాము, ఇది అడిగామని. ఈ ముఖ్యమంత్రి కూడా అట్లే కదా సార్, 100 లెటర్లు రాసినా, 100 సార్లు చెప్పినా, అరే అన్ని బిల్లులకు మీ ఇద్దరు మద్దతు చేసింది కదా, ఈయన వర్తి పెట్టండి. ఈయన అన్ని అంశాలకు సపోర్ట్ చేసింది కదా, ఏ ఒక్కదాన్ని అపోజ్ చేయలే కదా. నీవు ఒక ముఖ్యమంత్రి గతంలో పోయినా, ఏ రాష్ట్రం నుంచి పోయినా కూడా ఇది హిస్టరీ. ప్రధానమంత్రిని కలిసినప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి అయితే ముఖ్యమంత్రి బ్రీఫ్ ఇస్తాడు, అయితే ఒక ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆ స్పెషల్ రిప్రజెంటేటివ్ని పెడతారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. సేమ్ క్యాపిటల్ సిటీలో ఎప్పుడన్నా బై మిస్టేక్లు టైం లేక వచ్చిన వెంటనే ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాపిటల్ సిటీలో పెడతారు, ఎక్కడైతే వాళ్ళ రాజధాని ఉంటుంది. ఈయన ఎప్పుడన్నా ఒక్కసారన్నా బ్రీఫ్ ఇచ్చిండా? సింగిల్ టైం ఏదైనా ఒక ఇష్యూ నేను రిప్రజెంట్ చేసిన, ఒక డాక్యుమెంట్ బయటకు తీసిండా? సో ఇవన్నీ ప్రజలు గమనించారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. కసిగా వాళ్ళ బంధువుల కోరిక మేరకు అక్కడి పరిపాలన విసిగిపోయి ఇతర దేశాల నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కోసం రాలే. నేను 2002లో కొన్ని వందల మంది, నాకు 600-700 మంది ఫోటో దిగారు, ఒక 100 మందితో మాట్లాడాను. 200 రెడ్డిస్ కూడా ఈ పరిపాలన ఫెయిల్ అయిందని చెప్పారు. ఆ టాకు వెళ్ళాను 2002లో వాషింగ్టన్ DC. అలాగే తానా 2023లో వాళ్ళంటున్నావు 90% ఫర్ ఆఫ్ టీడీపీ. ఏమొస్తుంది అన్నారు, నాకు తెలుసు, అందరూ తెలుసు కదా సార్, టీడీపీ స్వీప్ చేస్తుంది. మీరెవరు, మీరు తానా కాదు సార్, మీ ఎస్సీఏకి వెళ్తాడు సార్ ముఖ్యమంత్రి. ఎస్సీ కాదు, మేము ఎస్సీలం కాదు సార్, కమ్మ ఎస్సీ అంటే సేమ్ కాస్ట్ అని చెప్పిన. ఒక వ్యక్తి నాకు నారాయణ అని ఒక ఫ్రెండ్ చనిపోయాడు, మినిమం 500-600 సెల్ఫీ దిగారు నాకు. ఎక్కడ? మన పెన్సిల్వేనియా తానాలో. తో నేను ఏదైతుందో కొన్ని వందల మందితో టచ్ ఉండి అన్ని సర్వేలు చూసి 76 ఏళ్ళు వచ్చినాయి. ఎమ్మెల్యే 6 నెలలు రాజీనామా చేసినామని 24 గంటలు నాకు ఇది పని తప్పలేదు. భార్య లేదు, పిల్లలు లేదు, రంది లేదు. 24 అవర్స్ ఇదే చేస్తాను. మీరు అడిగిన దానికి ఎక్కువ ఎందుకు చెప్పిందంటే 19లో ఏం జరిగింది మీరు వైఎస్ఆర్పీ వాళ్ళు చెప్తున్నారంటే ఈ కసిగా జనాలు ఏదైతుందో కుద్దడానికి వచ్చిండ్రు. ఈ గొడవలు ఎవరన్నా గెలిచినోడు గొడవ చేస్తాడు సార్? రేపు అందే వై నాట్ 175 కదా సార్, వై నాట్ 25 కదా సార్? వాళ్ళ రాజ్యం వచ్చినాక ఎప్పుడన్నా వాడిని లోపల చేయొచ్చు కదా సార్. ఈ గొడవలు ఎందుకు సార్? ఓట్లేదు గొడవ చేస్తుందంటే ఎక్కడో డౌట్ ఉంది కదా, అపనమ్మకం ఉంది కదా. ప్రకాశ్రావు గారు, దర్శికి సంబంధించి 91% ఓటింగ్ నమోదైంది అత్యధికంగా. ఇది ఏ మేరకు ఇంపాక్ట్ చూపించవచ్చు సార్? దర్శి మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. అక్కడ నేను అనుకుంటున్న గొట్టిపాటి హనుమంతరావు గారి బంధువులు, గొట్టిపాటి రెవెన్యూ ఉన్నాడు కదా, ఇప్పుడు పోయినసారి వైఎస్ఆర్పీలోనే మన టీడీపీ గెలిచిండు. అతను ఎంత ఇబ్బంది పడి కొన్ని 100 కోట్ల రూపాయలు అతను నష్టపోతుండు. గ్రైనేట్ రాఘవరావు అని వాళ్ళంతా గ్రైనేట్ వాళ్ళు ఫైన్ వేస్తే చేరారు కదా, ఎంత ఒత్తిడి చేసే చేరలే. వాళ్ళ దగ్గర బంధువు ఒక అమ్మాయి పోటీ చేస్తుంది అక్కడ. ఇప్పుడేమో నెక్స్ట్ పోయినసారి ఎవరో వేణుగోపాల్ ఎలక్ట్ అయినట్టుంది, ఆయన ఫస్ట్ టైము ఎలక్ట్ అయింది. ఆయన మీద రియాక్షన్. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు more than 95 కుప్పంలో కూడా గెలిచారు కదా సార్, జెడ్పీటీసీలు అన్ని మొత్తం గెలిచారు కదా సార్, 1 వే అయింది కదా కుప్పంలో. అటువంటిది దర్శి మున్సిపాలిటీ ఏదైతుందో టీడీపీ గెలిచింది సార్. వాళ్ళ లేడీ ఎవరో కాంటాక్ట్ చేస్తుంది కదా సార్, కసిగా వాళ్ళకుండే మంచి పేరు. హనుమంతరావు గారని 83లో అనుకుంటున్న కాన్స్టిట్యున్సీగా మర్చిపోయాను, ఎన్నికయ్యాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయలే. చంద్రబాబు గారేమో రామారావు గారు పార్టీకి వ్యతిరేకం చేసి ఓడిపోయాడు. బట్ దగ్గుపాటి విత్ ఎన్టీ రామారావు గారు అతని కోసం రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే ఉప ఎన్నికలయ్యాడు. తర్వాత హనుమంతరావు గారు జడ్పీ చైర్మన్ అయ్యారు. ఆ వాళ్ళ కుటుంబమే ఈరోజు ఏంటంటే వాళ్ళకుండే పర్ఫార్మెన్స్. హానెస్ట్ ఫ్యామిలీ. నేను అనుకుంటున్న గొట్టిపాటి హనుమంతరావు గారు, నర్సయ్య గారు, వీళ్ళ అన్నదమ్ములు కూడా ఎవరో చనిపోయారు ఇప్పుడు, రవి వాళ్ళ బ్రదర్, వాళ్ళకు సంబంధించిన కూతురే అనుకుంటా, నర్సయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూతురు అనుకుంటా. ఆ కుటుంబమే వాళ్ళది. బిడ్డ అవుతుంది, దానికి బిడ్డనా చెల్లి అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకుండే ఫ్యామిలీ మంచి పేరు. వాళ్ళు రాజకీయాలు సేవాభావం కోసం వచ్చారు. హానెస్ట్ పాలిటిషియన్ ఇన్ ద ప్రకాశం జిల్లా.
దే ఆర్ కమ్మాస్. బట్ అక్కడ ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి ఆ కుటుంబం మీద ఉన్న 83 నుంచి తెలుగుదేశం హయాం నుంచి చేస్తున్న సేవకు ప్రతిఫలంగా ప్రజలు ఏదైతుందో స్పందించి వాళ్ళు సొంత రవాణా ఖర్చులు పెట్టుకొని ఏదైతుందో ఇతర ప్రాంతంలో వచ్చింది. దర్శి కావడానికి కారణం ఏంటంటే దర్శి అనేది నేను అనుకుంటే షీ విల్ విన్ మినిమం 50,000 ఆఫ్ దర్శి ఆ అమ్మాయి ఎమ్మెల్యే గెలిచే అవకాశం. టోటల్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? ఇటు కూటమికి కావచ్చు, లేకపోతే వైసీపీ లోకసభ అసెంబ్లీ రెండు అక్కడ కదా ఆంధ్రలో. నేను అనుకుంటున్న 125 నుంచి 151 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. శాసనసభ లోకసభ 19 నుంచి 22 ఎవరికి ఏమనుకున్నాడు జిల్లా వైద్య చెప్పమంటే ఒక 2 నిమిషాల పట్టు చెప్పుకుంటూ వస్తాం. అంటే కూటమికి సంబంధించి అన్ని కూటమే కదా. ఇప్పుడు 21 ఈయన చేశారు, 12 వాళ్ళు చేశారు. కూటమి లెక్కన పెట్టాలి కదా. ఇండివిజువల్ చెప్పమంటే చెప్తాను. ఇలా శ్రీకాకుళం 10 సీట్లు, విజయనగరం 9, వైజాగ్ 15, 34లో నేను అనుకుంటున్నా 27 సీట్లకు తగ్గి 27 నుంచి 29. అలాగే ఈస్ట్ 19, వెస్ట్ 15, 34, 17 గుంటూరు, కృష్ణా 16, 33, 37లో 54 నుంచి ఇట్ విల్ టచ్ 58. అట్లే రాయలసీమల 14 అనంతపూర్, 14 చిత్తూరు, 14 కర్నూలు, 10 కడప. ఈసారి చిత్తూరులో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు 99 కానీ 2004 కానీ 2009 కానీ 14 కానీ 19 కానీ కలిసినప్పుడు కానీ విడిపోరు కానీ చిత్తూరులో ఎప్పుడు మెజార్టీ రాలేదు టీడీపీకి. ఈసారి 9 టచ్ అయినా ఆశ్చర్యం లేదు. 14, 7 to 9 ఆర్ 6 to 9 మెజార్టీ వస్తే కూడా చిత్తూరు ఆశ్చర్యం లేదు. చంద్రగిరి అనేది ఎన్నిసార్లు ఓడిపోయినామో చేస్తాం. వాళ్ళ తమ్ముడు ఒకసారి గెలిచాడు, తను కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేశాడు, ఒకటేసారి గెలిచాడు 78లో. సో ఖచ్చితంగా ఏదైతుందో ఆ రాయలసీమలో కూడా ఓ 2 అటా 2 ఇటా 52లో 25 నుంచి 29 వరకు కూడా పోవచ్చు టీడీపీ. అలాగే వాళ్ళది కూడా అంతే, ఒక 4-5 డిఫరెన్స్ ఉంటుంది. టీడీపీకి చిత్తూరులో లీడ్ వచ్చే అవకాశం ఉంది. మిగిలింది నెల్లూరు అండ్ ప్రకాశం 10, 12, 22లో 7 + 9 16 నుంచి ఏదైతుందో 18 సీట్లు 2 జిల్లాలు వస్తాయి. ప్రకాశం నెల్లూరు టోటల్ ఫినిష్. పార్లమెంట్ 6లో 4 గెలిచే ఛాన్స్, 3 నుంచి 4 బీజేపీ, 2కు 2 పవన్ కళ్యాణ్ గెలుస్తారు, మిగతాయి టీడీపీ. ఇది పొజిషన్. ఏ పరిస్థితుల్లో కూడా కూటమి అధికారం రావడం ఖాయము. స్వింగ్ ఉంటే ఈ ఓటింగ్ మీరు అన్నట్టుగా ఏదైతుందో బాగా వచ్చింది కనుక ఇది కసిగా ఓటేస్తే 151 క్రాస్ అయినా ఆశ్చర్యపోవద్దు. ఈ లెవెల్ కాంగ్రెస్ ఏదైతుందో కొన్ని టీవీల్లో కొన్ని సాధనాల్లో వస్తుంది మడకశిర. బట్ ఇప్పుడే నేను మడకశిర కొంత దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాను. 10 వరకు బాగుండే, తర్వాత లాస్ట్ 3 డేస్లో ఇది ఫినిష్. నేను అనుకుంటున్నాను శివకుమార్ గారు కూడా అక్కడ ఒక మీటింగ్ అటెండ్ చేశాడు, పబ్లిక్ మీటింగ్. బట్ గెలిచేది ఆమంచి కాంగ్రెస్ నుంచి చేస్తుండే, చేయి గుర్తు నుంచి ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచిండు. చీరాల బలరాం గారు సన్ చేస్తున్నాడు, వైఎస్ఆర్పీ చేస్తుంది. వైఎస్ఆర్పీ అంటే ఆయన టీడీపీలో గెలిచి వైఎస్ఆర్పీ వాడు. అది ఒకటి ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ కాంగ్రెస్ బిలో 1% ఉండే ఓట్లు ఇప్పుడు ఇట్ విల్ టచ్ 3 to 4% అయ్యే అవకాశం ఉంది. షర్మిల గారు గెలిచే అవకాశం లేదు కానీ డిపాజిట్ వచ్చే అవకాశము కడపలో ఉంది. ఇది ఓవరాల్ మీరు అడగకున్నా కొన్ని అవుట్ ఆఫ్ టర్న్ చెప్పాను, జనాల కోసం చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.